హాయ్ అండి. ఏంటి ఆకులు గడ్డి ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, పొలంలోకి అయితే వచ్చాను. పొలంలో ఇలా తిరుగుతూ ఉండి దర్భ చూద్దాము అని అనిపించింది. ఇక్కడ దర్భ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. సర్లే అక్కడికి వెళ్దాము అని అనుకున్నాను. ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. పొలంలో అయితే పైరు కోసేస్తుంది, ఇంకా దున్నలేదు. అవే ఇలా ఉన్నాయి. సో త్వరలో పొలం స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇదంతా తగలబెట్టారన్నమాట. చెత్త చెత్తగా ఉంది అని, పాములు వస్తాయి కదా, అందువల్ల ఇదంతా తగలబెట్టారు. అది సగం సగం తగలబడి ఇలా ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం గడ్డి గడ్డిగా ఉంది. ఇక్కడ అయితే కన్ఫామ్గా పాములు తిరుగుతూ ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చి వాటి చేతికి దొరికామంటే ఇంకా అయిపోయినట్టేను. ఏం లేదు, ఇలా కట్టేసి అలా వెళ్ళిపోతాయి, ఇంకేం చేయవు. మనకి గట్టిగా ఆయుషుండి బతికితే సరి, లేదంటే ఇంకా అయిపోయినట్టే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇదిగోండి దర్భ అయితే చూడండి, ఇక్కడ మంట వేశారు అని చెప్పాను కదా, ఆ మంటల్లో దర్భ కూడా కాలిపోయింది. అందువల్ల ఇలా అయిపోయిందన్నమాట. మామూలుగా అయితే కొంచెం దర్భ తీసుకెళ్దామని అనిపించింది, కాకపోతే ఇక్కడ వాళ్ళకని చూశాక వీటిల్లో చేయి పెట్టాలి అని కూడా అనిపించలేదు నాకు. పైగా ఇక్కడంతా హారర్గా ఉంది. దర్భ ఇంతకుముందు ఒక రకంగా ఉండేది, పైకి ఉండేదన్నమాట. ఇప్పుడంతా కిందకి ఇట్లా వాలిపోయి, పైగా ఇది తగలపెట్టారు కదా, ఇక్కడంతా చూడండి ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. ఇక్కడ మాడిపోయి కొన్ని కొన్ని చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి, కానీ వీటిని తుంచాలి అంటే చేత్తో తుంచడం కుదరదు. మేబీ ఏదైనా కొడవలి లేదా చాకు అట్లా తీసుకొచ్చుకొని ఉండాలి. నేనైతే ఏం తీసుకొని రాలేదు, నార్మల్గా వచ్చేసాను. సో ఇంకా దర్భజోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యి కొంచెం ముందుకైతే వెళ్తున్నాను అనమాట. చూడాలి ముందుకెళ్ళేసరికి ఏం కనిపిస్తుందో ఏమో మరి. ఈ దర్భ అంతా భయంకరంగా ఉంది, దీన్ని చూస్తుంటే చేయి కూడా పెట్టాలి అని అనిపించలేదు నాకు. అందుకని ఏమీ తుంచకుండా అలా వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఎవరు చేయి పెడతారు చెప్పండి. ఇందులో చేయి పెడితే ఎక్కడి నుంచి ఏ పాములు వస్తాయో కూడా అర్థం కాకుండా ఉంది. అందుకని దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది నాకైతే. జూరు నుంచి ఇలా వచ్చేసాను. కొంచెం అలా వెళ్తున్న కొద్దీ ఏంటంటే అక్కడక్కడ పచ్చగా అయితే ఉంది, కానీ దీంట్లో చేపెట్టడానికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఇలా గుబురు గుబురుగా ఉన్న వాటిలో ఎక్కువ పాములు ఉంటాయన్నమాట. మామూలుగా అందరూ అంటారు దర్భలో పాములు ఉండవు, మామూలుగా గ్రహణాలు అప్పుడు ఏంటంటే ఈ దర్భ తీసుకెళ్ళి పెడతారు అంటారు. కానీ ఇక్కడైతే వేరేగా ఉంది. వామ్మో, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది పాము కుప్సం. ఇది ఎంత పెద్ద కుప్సం అంటే దేవుడా, ఈ కుప్సమే ఇంత పెద్దదిగా ఉంది, ఇంకా పాము ఎంత పెద్దది ఉంటుందో. దీన్ని చూస్తూ ఉంటే అసలు ఎలా ఉందంటే రియల్గా పాము చూసినట్టు అనిపిస్తుంది. దేవుడా, ఇంత పెద్దది అసలు ఎలా ఉందో చూడండి. వామ్మో, ఈ పాము మామూలు పాము కాదు. డెఫినెట్లీ ఒక 6 అడుగులు ఉండొచ్చు మేబీ. ఈ 6 అడుగుల పాము కాబట్టి పైగా బాడీ కూడా చాలా పెద్దది ఉన్నట్టుంది, అందుకే ఇంత పెద్దగా ఉంది బుసు కూడా. దేవుడా, ఇది సెకండ్ టైం నేను ఇంత పెద్ద బుసు చూడడం. దర్భ కోసం అని వచ్చి దర్భలో ఇలా చూసాను అన్నమాట. ఎలా ఉంది అంటే దేవుడా, దీన్ని చూస్తూ ఉంటే రియల్ పాముని చూసినట్టుంది. పాముని చూస్తే ఇంకా అస్సలు లేదనుకుంటాను.